టెన్షన్స్ ఉంటాయని ప్రమాదాన్ని చూసి కూడా వదిలేసి వెళ్ళిపోతారు. మరికొంతమంది అంబులెన్స్కి కాల్ చేసి చిన్న హెల్ప్ అయినా చేస్తారు, కానీ దగ్గరుండి హాస్పిటల్కి ఎవరు తీసుకొని వెళ్ళరు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునే వారికి 5,000 రూపాయలు పారితోషికంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించినట్టు కేంద్రం తెలిపింది. ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి ₹1,00,000 చొప్పున అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే ఆ వివరాలను డాక్టర్లతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులు ఆ వ్యక్తికి ఒక రసీదుని ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఒక కమిటీకి పోలీసులే పంపిస్తారు. రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్రం తాజా పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. సో సాయం చేసిన సాటిస్ఫాక్షన్తో పాటు పైసలు అండ్ ప్రశంస పత్రాలు కూడా అందుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మెసేజ్ని వీలైనంతగా షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఫార్వర్డ్ చేయండి. దీనివల్ల ఒక్కరి ప్రాణం నిలబడ్డా మీకు అందులో భాగం